హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అరకుల సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు లాగ్ వచ్చేసరికి ప్రజెంట్ అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదండి. ఈ రోజు లాగ్ వచ్చేసి మా ఆఫీస్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి వినాయకునికి పూజ చేసామండి. పూజ అనేది చాలా బాగా జరిగిందనమాట. పూజ అయ్యాక హారతి ఇచ్చాము విఘ్నేశ్వరునికి హారతి ఇచ్చినప్పుడు మొత్తం టీం అందరం కూడా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ టీం అందరూ కూడా విఘ్నేశ్వరునికి దండం పెట్టుకున్నామండి. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మా టీం అనమాట. విఘ్నేశ్వరుని నిలబెట్టిన తర్వాత రోజుకో టీం అనేది పార్టిసిపేట్ చేస్తారండి వినాయకుని పూజకి. సో లాస్ట్ డే అనమాట మా టీం వచ్చేసి లాస్ట్ డే దేవుడి నిమజ్జనము అండ్ ప్లస్ భోజనాలు కూడా ఒకేసారి రావడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. సో టీం అందరూ కూడా చాలా ప్రసాదాలు అనేది తీసుకొచ్చారనమాట. సో మా టీం వచ్చేసి ప్రసాదం అనేది దేవుడికి నైవేద్యంగా పెట్టి అందరూ కూడా దండం పెట్టుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. ఆఫీస్లో ప్రతి సంవత్సరం కూడా వినాయకుడిని సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేస్తారండి. ఈసారి అయితే చాలా బాగా చేశారు. సో పూజ అయ్యేసరికి 11 టైం అయిందండి. ఇంకా తర్వాత లంచ్ అనేది స్టార్ట్ చేసామండి. సో అన్న సమారాధన జరిగిందనమాట. ఆఫీస్తో పాటు వేరే టీమ్స్ కూడా పార్టిసిపేట్ చేశాయి ఆ అన్న సమారాధనలో. దేవుడి ప్రసాదం అంటే తెలిసిందే కదండి, ఒక్కొక్క ఐటెం కూడా చాలా బాగున్నది. సో మా టీం అందరూ మిగతా టీమ్స్ అందరికీ వడ్డిస్తున్నారు అనమాట. సో చూపిస్తుందంట కూడా మా టీం మెంబర్స్. సో చూస్తున్నారు కదా, అందరూ వస్తున్నారు. సో మా టీం అందరూ చాలా మంచి సపోర్ట్ ఇస్తూ అందరికీ వడ్డిస్తూ ఫైనల్లీ మా టీం అందరం కూడా భోజనం చేశాము. నేను కూర్చొని నా ఫ్రెండ్స్తో ఇలా భోజనం చేయడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో భోజనాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి మా టీం మెంబర్స్ అయితే సాంగ్స్ అనేవి చాలా పాడారండి, దేవుడి సాంగ్స్ అనమాట. మాకు చాలా హాయిగా అనిపించింది అనుకున్నాము ఆ సాంగ్స్ వినగానే. ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో పాడారు. ఫైనల్లీ తెలిసిందే కదండి, గణేశుడికి నిమజ్జనం టైంలో ఏముంటుంది, లడ్డు వేలం పాట అనమాట. సో ఫైనల్లీ 500 లడ్డు కొంటే చాలా అంటే సౌభాగ్యాలు దొరుకుతాయి, పెళ్ళి అయితే. పాట అయిపోయిన వెంటనే నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే వినాయకుని నిమజ్జనం అనమాట. వినాయకుని నిమజ్జనం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే పాటలు, ఊరేగింపు, దేవుని తీసుకెళ్తాం, ఇవే. సో మా టీం అందరూ చూస్తున్నారు కదా ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారు డీజే సాంగ్స్కి. సో టీం అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ డీజేలో. సో డ్యాన్స్ రాలేని వాళ్ళు డ్యాన్స్ వేశారు అండ్ డ్యాన్స్ వచ్చిన వాళ్ళు చాలా బాగా చేశారనమాట. అబ్బాయిలు చూస్తున్నారు కదా, ఇంకా డీజే సాంగ్స్ అంటే ఇంకా మాటలా చెప్పండి, నెక్స్ట్ లెవెల్లో డ్యాన్స్ వేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా. టీమ్ జూనియర్స్ నుంచి సీనియర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు. అలాగే కాదండి, దాంతోపాటు కూడా మా టీం మెంబర్స్, టీం లీడ్స్, మేనేజర్స్ అందరూ కలిపి చాలా బాగా డ్యాన్స్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది చూడడానికి. ఇదైతే నాకు చాలా బెస్ట్ మెమరీ కింద మిగిలిపోతుందండి నాకైతే. ఎందుకంటే చాలా బాగుంది, ఫ్రెండ్స్తో అలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సెస్ వేస్తూ అలాగా. డ్యాన్స్ రాలేని వాళ్ళకి కూడా మేమైతే సపోర్ట్ ఇచ్చి డ్యాన్స్ కూడా వేయమని చెప్పాము. సో వాళ్ళు కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుని డ్యాన్స్ అయితే వేశారు. వరకు మీరు చూసింది అబ్బాయిల డ్యాన్స్ మాత్రమే, ఇంకా మీకు మించిన డ్యాన్స్ మేము కూడా వేస్తామని చెప్పి అమ్మాయిలు కూడా దిగారనమాట. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. సో అమ్మాయిల క్లిప్స్ తక్కువే ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ పెట్టాను. సో మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా మా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇవన్నీ. సో ఫైనల్లీ అందరూ చెప్పేది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బై గైస్.